ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది, మంచి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ అందరూ. ఫ్యామిలీతో వచ్చి అందరూ చూడొచ్చు అంటారు. మీరు ఓవరాల్గా ఎన్నో చెప్పారు కదా, ఈ సినిమా ఎలా నచ్చింది? ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, తర్వాత ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తాం. మరి సినిమా ఇంకో మనం లవర్ బాయ్ ఒకసారి గమ్ గమ్ గణేష్ అన్నారు కదా, మరి గన్ సీన్స్ ఎలా ఉన్నాయి, మరి షూట్ అయ్యాడు? బాగుంది, కరెక్ట్ ఉన్నాడు అన్న. హీరోయిన్ క్యారెక్టర్ ఇద్దరు హీరోలు, మరి కూడా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, మంచి ఎంజాయ్. సాంగ్స్ ఎలా ఎంజాయ్ చేశారు? సాంగ్స్ కూడా సూపర్. ఓకే, థ్యాంక్ యూ. గణేష్ బ్లాక్ బాస్టర్ ఇచ్చిండు మళ్ళీ, సో చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంటుంది మన వెన్నెల కిషోర్ది. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, ఆ కామెడీ మాత్రం పీక్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో సాంగ్ చాలా బాగుంది ఒకటి. ఇంకోటి అంటే తన స్టోరీ ఎంచుకునే విధానం బేబీ తర్వాత చాలా పర్ఫెక్ట్గా వెళ్తున్నాడు అనిపించింది. సో ఇది ప్రజెంట్ యూత్ కూడా చూడాలి, ఫ్యామిలీ కూడా చూడాలి, ఫుల్ నవ్వుకుంటారు. సో ట్విస్టులు అయితే బాగుంది. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా హైలైట్ అని చెప్పారు. డైరెక్షన్ విషయంలో ఆల్రెడీ లవర్ బాయ్లా చూశారు, గన్ 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 గణేష్ అనుకుంటారు కదా, గన్ పెట్టారు. ఆ గన్ సీన్ ఎలా ఉన్నాయి? లవర్ బాయ్కి ఈ గన్ తేడా అనిపించింది మీకు? చాలా అంటే ఇది సిచ్యువేషన్ బట్టి గన్లు పట్టుకుంటాడు ఆ సినిమాలో, బట్ అది చూస్తున్నంతసేపు ట్విస్టుల మీద ట్విస్ట్ అనిపిస్తుంది. సో మనకి ఏంటంటే ఓ సినిమా చూస్తున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి కొత్త స్టోరీలు రావాలి ప్రతి అని కాదు, కొన్నిసార్లు మ్యాజిక్లు లాజిక్లు పాత స్టోరీలనే చేయొచ్చు. బట్ దీంట్లో మాత్రం విగ్రహం చుట్టూ తిరుగుతుంది. గమ్ గమ్ గణేష్ ఆ పేర్లో ఉంది. ఆ గమ్ గమ్ గణేష్ వినాయకుడు చుట్టూ తిరుగుతుంది. ఒక రాజకీయ నాయకుడు, ఇద్దరు చిలిపి దొంగలు. సో వాళ్ళకు ఒక డీల్ వస్తుంది. సో ఈ రాజకీయ నాయకుడు ఒక డీల్ వస్తుంది. ఈ చుట్టూ డ్రామా అంటే ఫస్ట్లోనే డైరెక్టర్ ఇచ్చిండు ఆశ డబ్బు, దాని మీద ఒక క్లారిటీ ఇచ్చిండు. సో దాని చుట్టే తిరుగుతుంది. డైరెక్టర్ ఏంటంటే చాలా తెలివిగా ఫస్ట్ రివీల్ చేసిండు. హీరోయిన్ క్యారెక్టర్ తక్కువనే ఉంది. ఇద్దరు హీరోయిన్ చాలా బాగా ఉన్నది, సేఫ్ లో చాలా బాగా చేశారు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, చాలా బాగా. సినిమాలో యాక్షన్ ఫైట్స్ అయితే చాలా బాగుంది. సినిమా చూస్తే మీకు ఇంకా మొత్తం నేను చెప్పేస్తే రివీల్ చేస్తే బాగుంటుంది. టోటల్ గా గమ్ గమ్ గణేష్ అన్నారు కదా, గమ్ గమ్ గణేష్ అయితే గణేశుడు అయితే విజయ్ దేవరకొండకి హిట్ ఇవ్వలేకపోయింది, కానీ వాళ్ళ తమ్ముడికి అయితే మంచి బ్లాక్ బాస్టర్, తన కెరియర్ లో మంచి బ్లాక్ బాస్టర్ ఇచ్చింది. నెక్స్ట్ లెవెల్ కామెడీ. ఓవరాల్ గా అయితే 3 ఇస్తానండి. హైలైట్స్ అంటే వెన్నెల కిషోర్ కామెడీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైరెక్టర్ హ్యాండిల్ చేసే విధానం సూపర్. అంటే ట్విస్టులు ఎక్కడ పడాలి అనేది లాజిక్లు మ్యాజిక్లు మిస్ కాకుండా బాగా చేశారు. మీరు ఫస్ట్ టైం యాక్టివేట్ చేశారు, ఫస్ట్ టైం ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది? హీరో మీతో ఇలా ఫ్రెండ్లీగా ఉండేదా, ఇలా మంచిగా ఉండదా? మీరు ఎన్ని డేస్ షూటింగ్ చేశారు? 5 days. మీ క్యారెక్టర్ పేరు ఏం పేరు? మీ క్యారెక్టర్ సినిమాలో ఉన్న క్యారెక్టర్ పేరు ఏం పేరు? మర్దల్ క్యారెక్టర్. ఇలాగా హ్యాపీగా ఫీల్ అయ్యారా? హీరోని యొక్క హీరో కమ్యూనికేషన్ బాగున్నది. సినిమా ఓవరాల్గా మీరు చాలా ఎంజాయ్ చేశారు. సినిమా యాక్టింగ్ చేసుకుంటా సినిమా మొత్తం చూసారా మీరు? ఎలా అనిపించింది? పబ్లిక్ ఏం చెప్పగలుగుతారు మీరు? వినాయకుడు ఎలా మంచిగా అన్న వాళ్ళ అక్క బాగున్నారా? మీరు ఫస్ట్ టైం థియేటర్లో కనిపిస్తున్నారు, ఇంతమంది సినిమా యాక్టింగ్ చేశారా? ఏ సినిమాలో చేశారు? అన్ని మూవీస్లో ఈ మూవీకి మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చెప్పగలుగుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎలా ఉండే వాళ్ళు అన్న వాళ్ళు? ఆనంద్ అన్న అక్క, హీరోని అక్క, డైరెక్టర్ సార్ చాలా హ్యాపీగా ఒక హీరో మీకు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. మీరు తీసిన మద్దతు హీరో వచ్చేస్తున్నారు. హీరోయిన్తో మీరు ఎలా ఉన్నారో, మీరు ఫ్రెండ్లీగా ఉన్నారో? టోటల్గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదు మీకు ఈ మూవీలో? చాలా బాగుందా సినిమా? నీకు ఎట్లా అనిపించిందమ్మా? మీకు ఎలా అనిపించింది సినిమా? సినిమా ఇప్పుడు చూసినావు కదా, సినిమా బాగుందా? ఇలా ఏం నచ్చింది? మీరు చిన్నపిల్లకి ఏం చెప్తున్నారు? మీరు చిన్నగా యాక్టింగ్ చేస్తారు, చిన్నగా యాక్టింగ్ చేస్తారు. మీరు చిన్నపిల్ల ఏం చెప్తున్నారు సందేశం? ఈ సినిమా చూడని చెప్తారు అందరూ చూడాలి.
అన్ని చాలా బాగున్నాయి. అంటే నాకు కామెడీ సీన్స్ ఎక్కువ అనిపించింది. మరి మనీ గురించి అలా సస్పెన్స్ సాంగ్స్ ఉన్నాయి బాగున్నాయా? సాంగ్స్ మరి అంత లేదు కానీ నచ్చాయి. హిట్ అవుతుందా? హిట్ అయింది అంటే ఒక 10కి ఒక 9 ఇవ్వచ్చు. సాంగ్స్ మరి నాకు అంత అనిపించలే కానీ మొత్తం మూవీ మొత్తం బీజిఎం తర్వాత సస్పెన్స్ ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ ఎట్లుంది? హైలైట్ ఉంది. హీరోయిన్ హీరోయిన్ పమ్మే నాకైతే ఇంకా ఆనంద్ దేవరకొండ చాలా బాగా చేశారు. ఏమి అంటే లవ్ ఫెయిల్యూర్ కదా, అనుకోకుండా ఒక కామెడీ ట్రాక్ వచ్చింది. అదే నేను అలానే ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ఇది మనీ రాగానే సంపాదించగానే మరి ఫస్ట్ ఆమె తిరిగి వస్తుందని అలా ఎక్స్పెక్ట్ చేశాం. బట్ సెకండ్ అమ్మాయి రావడం, ఆ అమ్మాయితో పెళ్లి జరగడం అలా బాగుంది, బాగా అనిపించింది. సినిమా ట్విస్టులు ఉన్నాయా? ట్విస్టులు ఉన్నాయా మన సినిమాలో? ట్విస్ట్ అలానే అనిపించింది. ఓవరాల్ యాక్షన్ మూవీ, ఫ్యామిలీ మూవీ, ఎంటర్టైన్మెంట్? ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సూపర్గా, పిల్లలు పెద్దలు అందరు. మొత్తం ఫన్నీగా అనిపించింది. అసలు మూవీ కాన్సెప్ట్ ఏంటండి? మూవీ కాన్సెప్ట్ అంటే సస్పెన్స్, మొత్తం సస్పెన్స్ మంచిగా ఉంది. అంటే దేని గురించి తీశారు మూవీ? మనీ గురించి. ఏమైనా మెసేజ్ ఉందా మూవీలో? మెసేజ్ అంటే మనీ గురించి. అంటే ఇంతకుముందు బేబీ మూవీలో మెసేజ్ ఉంది కదా, ఇట్లా లవ్ చేసి అది లవ్ స్టోరీ, ఇది మనీ గురించి. అదే కామెడీ కామెడీ అయితే హైలైట్ బాగుంది. అంటే లవ్ ట్రాక్ నుంచి ఇటు వచ్చారు కదా, దాని గురించి మీ ఒపీనియన్? లవ్ ట్రాక్ అంటే సెకండ్ హీరోయిన్ వస్తుంది, ఫస్ట్ హీరోయిన్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్. మేడం, ఇప్పుడు ఇంతకుముందు మనం లవర్ బాయ్ చూసాము, ఇప్పుడు గంగం గణేష్ అంటారు, మరి గన్ పెట్టారు చూసారు, ఇది యాక్షన్ గా చూసారు, మరి ఎలా ఫీల్ అయ్యారు? యాక్షన్ గానే సూపర్ ఉన్నాడు, కామెడీగా బాగున్నాడు, యాక్షన్ సూపర్ హైలైట్. దీంట్లో టైటిల్ కి సింక్ అయిందన్న యాక్షన్? జూమ్ ఉంది కదా అందరికి. గణేష జై కొడతా గణేష అరువులింపు కొంచె గణేష. ఊరంతా మల్టీప్లెక్స్ లా, సింగిల్ థియేటర్ చిల్లులా, మళ్ళా మన సింగిల్ థియేటర్ లో అన్ని బాగుపడాలి. ఈ దెబ్బకి మంచి సినిమాలు వచ్చాయి. మళ్ళీ సింగిల్ థియేటర్ లో మన ఎండ ఢిల్లీలో ఎండ వచ్చి వర్షం వచ్చినట్టు ఈ గట్టుకాలం తర్వాత సింగిల్ థియేటర్లు అన్ని మొత్తం జనంతో నిండిపోవాలి. అక్కడ గణేశుడు అన్న, గణపతి మహారాజు అక్కడ సినిమా బ్లాక్ బస్టర్ అన్న. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఎందుకంటే ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఆనంద్ దేవరకొండ సినిమా ఇది. లాస్ట్ టైం కంటే ఒక బేబీ సినిమా తర్వాత ఒక కామెడీ సినిమా. ఈయన 8 షేడ్స్ మొత్తం కన్నీళ్ళు మొత్తం కాల్చేసిండు. ఖర్చు మొత్తం నానిపోయింది, డస్ట్ మొత్తం పెట్టుకొని ఆరేసిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఆయన పెట్టుకొని మొత్తం ఖర్చు 2 బకెట్లు తీసుకొని మొత్తం వేసేసి మొత్తం తగలిపోయినా. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఎందుకంటే ఈ సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఆయనతో కెరియర్